నమస్తే. ఎన్నో విశిష్టమైనటువంటి కార్యక్రమాలు మెగా9 భక్తి ద్వారా మనం చూస్తూ ఉన్నాం. మీ నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తుంది. ఇంకా మీరు చాలామందికి షేర్ చేయడం మర్చిపోతున్నారు, లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఇంటి మంచి కార్యక్రమాలని తప్పకుండా లైక్ చేసి అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. భక్తికి సంబంధించి ఎటువంటి సమాచారం మీరు కావాలి అని కోరుకున్నా, లేదా ఇలాంటి కార్యక్రమాలు మీరు చూస్తే మెగా9 భక్తి ద్వారా మేము చాలా ఆనందిస్తామని మీరు ఏ కామెంట్ చేసినా దానికి సంబంధించి ఇమీడియట్గా ప్రోగ్రామ్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక ఈరోజు కార్తీక మాసానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. అందరూ చెప్పేదే, మీరు స్పెషల్గా ఏం చెప్తారు అని మీరు అనుకోవచ్చు. కానీ మనకి తెలియని ఎన్నో నిగూఢ సత్యాలు ఈ మాసంలో దాగున్నాయి. మరి ఏమిటి అవి? ఆ విషయాలన్నీ రఘుప్రియ గారి మాటల్లో తెలుసుకుందాం. వీడియో ఎక్కడా స్కిప్ చేయకండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నమస్కారం అండి. నమస్తే అండి. యాక్చువల్గా కార్తీక మాసం అనగానే మనకి బోలెడన్ని దీపాలు, కాంతులు ఇవన్నీ గుర్తొస్తాయి. దీపావళి మనల్ని వదిలేసి వెళ్ళిపోయినా దీపాలు మాత్రం మనల్ని వదలలేదు. కార్తీక మాసం అంతా కూడా దీపాలు జరుపుకుంటారు, దీపాలు పెట్టుకుంటూ ఉంటారు. ఉపవాసాలని, స్నానాలని, దీక్షలని ఇలా రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు. దానికి సంబంధించి ప్రతి దానికి సవివరంగా ఒక్కొక్క వీడియో చేసే ప్రయత్నం చేద్దాం. ముందు ముఖ్యంగా శివయ్యకి కార్తీక మాసానికి ఏమిటి అవినాభావ సంబంధం? ఈ కార్తీక మాసంలో శివయ్యని ఎక్కువగా తలుచుకోవటం వలన, పూజించటం వల్ల వచ్చే ప్రతిఫలం ఏ విధంగా ఉంటుంది? ఎందుకు అసలు శివయ్యకే ప్రత్యేకత? మీరు చెప్పాలి, మేము వినాలి, ప్రేక్షకులందరూ కూడా తెలుసుకోవాలి. చెప్పండి. తప్పకుండా చాలా ప్రశ్నలు తీసుకొచ్చి బుట్టలో వేసారు. ఒక్కొక్క దాని గురించి సమాధానం చెప్పుకుందాం. అయితే కార్తీక మాసము అంటే కృతికా నక్షత్రం మీద చంద్రుడు దగ్గరగా ఉండడం వల్ల కార్తీక మాసం అయింది. అలా ప్రతి నెలకి ఒక్కొక్క మాసానికి తగ్గట్టు పేర్లు వస్తుంటాయి. అయితే ఈ కార్తీక మాసం మనకి సంవత్సరం చివరలో ఇంచుమించుగా మనకి చలికాలం మొదలవుతున్న సమయంలో కార్తీక మాసం వస్తుంది. అది ఈ కార్తీక మాసం ఇందాక మీరు అన్నట్టు మొట్టమొదటి ప్రశ్న, శివుడికి కార్తీక మాసానికి ఉన్న లింక్ ఏమిటి అంటే కనుక కృతికా నక్షత్రం మీద ఉంటుంది కాబట్టి ఈ మాసము కార్తీకంలో శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసము. అలాగే మాఘమాసము విష్ణుమూర్తికి, ఆశ్వీజ మాసం అమ్మవారికి, ఇలా ఒక్కొక్క దేవీ దేవతలకు సంబంధించి ఇష్టంతో పాటు ఎందుకు వీరు ఈ సమయంలోనే తీసుకున్నారు అంటే ఏ మాసమైనా సరే ప్రకృతికి అనుసంధానమయ్యి ప్రకృతితో మమేకమయ్యి వస్తూ ఉంటుంది. ఈ మాసంలో ఈ శివుడి ఆరాధన చేయడం ఎందుకు అంటే కనుక, శివుణ్ణి ఎందుకు చేయాలి అంటే కనుక, శివుడు ఆధ్యాత్మికతకు, జ్ఞానానికి, తరువాత అవగాహనకు ప్రతీక. ఈ మూడిటికి, అందుకే స్వామివారికి 3 నేత్రాలు, త్రినేత్రుడు అంటారన్నమాట. ఈ 3 ఈ సమయంలో ఉంటాయి. అందుకని శివుణ్ణి మనకి, మిగతా దేవీ దేవతలకి ఇటువంటి అవకాశం లేదు కాబట్టి ఈ సమయంలోనే మనం శివుణ్ణి ఆరాధన చెయ్యాలి. అయితే దీంతో పాటు దీపాలు ఎందుకు పెట్టాలి అంటే కనుక, దీపము జీవుడికి దేవుడికి మధ్యలో ఒక మీడియేటర్ అన్నమాట. అందుకని దీపాలు అనేది తప్పనిసరిగా పెట్టాలి. దీపము క్యారియర్. మనం ఏదైతే చేస్తామో అది దేవుడికి దగ్గరకు తీసుకువెళ్ళేటట్టు, దేవుడికి జీవుడికి మధ్యన అనుసంధానం చేసేందుకు దీపాలు పెడతాము. ఈ దీపాలు అనేవి మనకి చూడండి శ్రావణ మాసంలోను, ఆశ్వీజంలోను, కార్తీకంలోను కనబడతాయి. ఒక్కొక్క దేవి దేవతలకు ఇష్టంగా దీపాలు వెలిగిస్తాము. ఈ దీపారాధన నిత్యము చేస్తున్నాము అంటే దానికి అర్థం ఏంటంటే నిత్యము మనం భగవంతుడితో కనెక్ట్ అయి ఉంటున్నాము అని అర్థము. కాబట్టి దీపం అనేది తప్పనిసరిగా పెట్టుకోవాలి. అయితే ఈ కార్తీక మాసంలోనే దీపాలు ఎందుకు పెట్టాలి అంటే కనుక, దీపంలోంచి జ్ఞానం ఎలాగైతే వస్తుందో దీపంలోంచి వేడి కూడా ఉత్పన్నమవుతుంది. ఈ ప్రకృతి రీత్యా ఈ సమయము చలికి సంబంధించి, మందత్వానికి సంబంధించి, అంటే బద్ధకంగా ఉండడము, జబ్బులు రావడము, అనారోగ్యాలు ఎక్కువ ఉండడము, పొల్యూషన్కి దగ్గరగా ఉంటూ ఉంటాం మనం. అవి పోవడం కోసము. అలా అంటే ఎవరు చెయ్యరు కాబట్టి దానికి భక్తిని మిళితం చేసి దేవుడికి దగ్గరగా ఉంటాము అని చెప్పేటప్పటికి ఆ భక్తితో కూడినటువంటి ఆరోగ్యాన్ని పొందడం కోసం మనం తప్పనిసరిగా దీపాలు పెడుతుంటాం. ఆశ్వీజం క్యారీ ఫార్వర్డ్ టు. దీపాలు మరొక విధంగా ఎందుకు పెట్టాలి అంటే కనుక, ఈ సమయంలో చీకట్లు ఎక్కువ ఉంటాయి.
తొందరగా చీకటి పడుతూ ఉంటుంది. ఈ చీకటిని పారద్రోలడం కోసము పితృదేవతలకు ఆశ్వీజము కార్తీకము అంటే భాద్రపదం మధ్యలోను, ఆశ్వీజం పూర్తిగాను, కార్తీకానికి మొదట్లోను ఈ పితృదేవతలకు అంటే భూమి మీదకి వచ్చి వెడుతూ ఉండడం కోసం అనేటి దారి చూపించడం కోసము. అయితే వాళ్ళకెందుకు దారి చూపించాలి మనము అని అనుకుంటే కనుక ఈ సమయంలో వాళ్ళు తిరుగుతూ ఉంటారు. మీరు పితృదేవతలు తిరుగుతూ ఉంటారు. తిరుగుతూ ఉండి వారి వారి కుటుంబీకులను, వంశస్థులను ఆశీర్వదించడం కోసం వస్తుంటారు. అయితే మరి వాళ్ళకి దారి అనేది కనిపించాలి కాబట్టి ఒక రకంగా దేవుడికి అనుసంధానం అవుతూ పితృదేవతలకి కూడా దారి చూపించిన వాళ్ళం అవుతాము. ఇంకొకటి, బలి చక్రవర్తి ఈ స్వామివారి విష్ణు దగ్గర నుంచి వరం తీసుకున్నాడు. ఈ ఆశ్వీజము కార్తీక మాసాల్లో ఆయన భూమి మీద సంచరిస్తూ ఉంటాడు. ఏ ఇంట్లో ముందు గాని ప్రాకారం మీద కానీ కనీసం ఒక్క దీపమైనా ఉంటే కనుక ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలతో పాటు ఆయురారోగ్యాలతో పాటు సిరి సంపదలు ఇవ్వడము, ఆ ఇంట్లో ఏదైతే ఎవరు కోరుకుంటున్నారో, ప్రతి ఇంటికి ఒకే కోరిక అనేది ఉండదుగా, ఆ కోరికలు తీరడం కోసము ఆయన ప్రత్యేకంగా వరం తీసుకుని మనకి సంచారం చేస్తుంటాడు. అందుకోసం దీపాలు పెడుతుంటాము. తర్వాత దీపాలు పెట్టడంలోనూ ఎక్కువగా మనం నేతిని వాడుతూ ఉంటాం. స్వచ్ఛమైన నెయ్యిని, అది దొరుకుతుందా లేదా అనేది పక్కన పెడితే స్వచ్ఛమైన నేతిని ఉపయోగిస్తాం. కాబట్టి ఈ దీపాల వల్ల ఎటువంటి శ్వాసకోశ వ్యాధులు ఏమైనా ఉన్నా, ఇంటర్నల్ గా మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అవి ఈ దీప కాంతి వల్ల, ఈ దీపంలోంచి వచ్చే వాసన వల్ల మనకి క్యూర్ అవుతుంది. అందుకని ఈ మంద సమయంలో, ఈ అంటే కొంచెం మందంగా ఉండే ఈ చలికాలంలో దీపాలకి ప్రాముఖ్యత ఎక్కువిస్తారన్నమాట. సో ఇది దీపాలు పెట్టడం వల్ల. అయితే ఈ దీపాలు పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే కనుక మనకి ఆధ్యాత్మిక పరంగా, ఇందాక ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మిక పరంగా చూసుకున్నట్టయితే కనుక విష్ణుమూర్తికి, శివుడికి మనం దీపాలు పెట్టడం వల్ల మనకి కావలసిన కోరికలు నెరవేరుతాయి. ఈ దీపాలలో భాగంగా ఒక చిన్న అంశం కూడా జోడించేస్తాను, దానికి తర్వాత వినిపిస్తాను. చాలా మందికి దీపాలు పెట్టేటప్పుడు అంత గమనిస్తారో లేదో నాకైతే తెలియదు, కానీ నా ఇంట్లో నేను పెట్టే దీపాలకు ఆ దీపం మీద, నేను మీకు చిన్న షార్ట్ కూడా పంపించాను నిన్న, దీపం మీద మనకి ఒక పువ్వులాగా బొడిపోస్తూ ఉంటుంది. అది అందరికీ వస్తుందా లేదా అనేది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోండి. అయితే దీపం మీద బొడిపు ఎప్పుడైతే వచ్చిందో, మధ్యలో శిఖ కాలుతూ ఉన్నప్పుడు లోపల ఎర్రగా పువ్వులాగా కడుతుంటుంది. ఒక్కొక్కసారి ఒకటి కడుతుంది, ఒక్కొక్కసారి 3 కడుతుంటాయి, ఒక్కొక్కసారి గుత్తులుగా, ద్రాక్ష గుత్తులుగా ఉంటుంటాయి అనమాట. అది ఎప్పుడైతే కట్టిందో ఆ ద్రాక్ష గుత్తులుగా కట్టిన ఆ బొడిపెలు దీపానికి పువ్వు అంటారు దాన్ని. అది దానంతటా అదే ఫామ్ అవుతుంది. అలా ఎప్పుడైతే ఫామ్ అయిందో మీ యొక్క పూజను దేవుడు తీసుకున్నాడు అని లెక్క, ఆ పూజను ఆయన స్వీకరించాడు అని లెక్క. మన కోరిక తీరుతుంది అని మనం రాసేసుకోవచ్చు చక్కగా. ఇది శాస్త్రం చెప్పిందే, నేను చెప్పింది కాదు. నేను ప్రతిరోజు గమనించుకుంటాను, నాకు తెలుసు కాబట్టి. ఒక్కొక్కసారి ఒత్తిగానే ఉంటుంది తప్ప ఆ పువ్వు అయితే కట్టదు. కానీ చాలా సార్లు, అంటే 100లో 2 సార్లు ఏమో జరగచ్చేమో, కానీ చాలా సార్లు మాత్రము నాకు పువ్వులు కడుతూనే ఉంటాయి. దీపారాధన ఎక్కడ పెట్టినా, తులసమ్మ దగ్గర పెట్టినా. ఇప్పటి వరకు మీరు ఎన్ని కోరికలు కోరుకున్నారు, ఎన్ని నెరవేరాయి, ఇప్పుడు మాకు చెప్పాలి. తప్పకుండా. ఇంకొకటి చెప్పనా, నేనైతే ఒకటే కోరుకుంటానండి, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నేను కోరికలు పైకి చెప్పకూడదు అంటారుగా, ఇది కోరిక కాదు కదా. ఏంటంటే నేను స్వార్థంతో కోరుకోను. ఒకటి నాకే కావాలి అన్న కోరిక నాకు లేదు. ఒక్కటి కోరుకుంటాను, నన్ను తెలిసిన వాళ్ళు, నేను తెలిసిన వాళ్ళు అందరూ వాళ్ళ కోరికలు తీరాలి అని మాత్రం గుడికెళ్ళినా అదే కోరుకుంటా, దీపం పెట్టినప్పుడు అదే కోరుకుంటాను. అంతేగాని నాకు ఇది ఇచ్చే అది ఇచ్చే నేను ఎప్పుడు అడగను. ఇవ్వాలన్నా తీసుకోవాలన్నా శివుడికే ఉంటుందండి. అవును, శివయ్య ఏది చెప్పినా వింటారు అనే దాంట్లో నేను కూడా కొన్ని విషయాల్లో నమ్ముతాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని అనుకోవడంలో ఒక అంతరార్థం ఉంది. అలాగే మనం చేసే కష్టం ఏదైతే ఉందో అది ఉన్న స్థితి కన్నా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అని మనం ఆ కష్టంలోనే ఫలితం దక్కుతుంది అనే దాన్ని కూడా నేను బాగా నమ్ముతాను. అవును, ఉన్నదండి. నిజంగా మనస్ఫూర్తిగా ఏ పని చేసినా అది సక్సెస్ అయ్యే తీరుతుంది. ఎందుకంటే మనసుతో ఆత్మారాముడు అని మనకి తెలుసు కదా, మనలో జ్యోతి ఉంటుందని తెలుసు కదా. మనం బయట వెలిగించే జ్యోతి ఎంతో ఈ లోపల వెలిగించే జ్యోతి కూడా అంతే, మనం వెలిగించక్కర్లేదు. ఇది తీసుకుని మనకి ఎప్పుడు ఏది ఎలా ఇవ్వాలో ఆ శివయ్యకి తెలుసు. మనం అడిగినా కానీ
ఇస్తాడు అని అనుకోవడం పొరపాటు. మనకి ఏది అవసరమో అది ఎప్పుడు ఎలా ఇవ్వాలో ఆ స్వామికి తెలుసు. అది అందుకు నేనే ప్రత్యక్ష నిదర్శనం అనమాట. అయితే ఇప్పుడు మనం ఏమనుకున్నాము, మనకి దీపాల గురించి. రైట్. పువ్వు కడితే ఆ యొక్క దీపము మీ కోరికను నెరవేరినట్టు, స్వామి తీసుకున్నట్టు. చాలా 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 చక్కటి కథను చెప్పారు. అలాగే ప్రజలందరికీ కూడా ఈ కార్తీక మాసం ఏ విధంగా జరుపుకోవాలి, పూజలు కానివ్వండి, ఉపవాసాలు కానివ్వండి, స్నానాల దగ్గర నుంచి ప్రతిదీ చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు.